నిన్న జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ తంతు గమనించారా? నవీన్ యాదవ్ చరిత్ర ఏంటో అందరికీ తెలుసు. నామినేషన్ ఊరేగింపులో నవీన్ యాదవ్ పక్కనున్నది రౌడీలే, ర్యాలీలో పాల్గొన్నది కూడా రౌడీలే. వ్యభిచారం కేసులో అరెస్ట్ అయిన రౌడీ షీటర్ రామ్ నగర్ అఖిల్ పహిల్వాన్ నిన్న కాంగ్రెస్ క్యాండిడేట్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. తనకు రేవంత్ రెడ్డి సాయం చేశాడని గతంలో మీడియా ముఖంగా ఒప్పుకున్నాడు అఖిల్ పహిల్వాన్. మరి అలాంటి రౌడీ గూండా కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ లో ఎలా పాల్గొంటాడు? అతనొక్కడే కాదు, ఇంకా 3-4 రౌడీ షీటర్లు నామినేషన్ ర్యాలీలో కనిపించారు. మరి ఇలాంటి వాళ్ళ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కావాల్సింది? ఇలాంటి రౌడీ రాజ్యమా జూబ్లీహిల్స్ ప్రజలు కోరుకునేది? ఇలాంటి గూండాలన జూబ్లీహిల్స్ నుంచి అసెంబ్లీకి పంపాల్సింది? ఇప్పుడు ప్రశ్నలన్నీ జూబ్లీహిల్స్ ఓటర్లను ఆలోచనలో పడేశాయి. కాంగ్రెస్ నామినేషన్ కోసం నిన్న జూబ్లీహిల్స్ లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిపివేసిన పోలీసులకు ఈ రౌడీ షీటర్లు కనిపించలేదా? కేసులు ఎదుర్కొంటున్న రౌడీలు బహిరంగంగా సంచరిస్తుంటే పోలీసులు కళ్లు మూసుకున్నారా? లేదంటే హోమ్ మినిస్టర్ మనోడేనని కళ్లకు గంతలు కట్టుకున్నారా అని ప్రశ్నిస్తున్నారు జూబ్లీహిల్స్ జనం.